నాని గారు గౌతమ్ గారు ఇంత మంచి సినిమా అందిస్తారని అనుకోలేదు. నానికన్నా అర్జున్ అని చెప్పుకోవడం చాలా బాగుంటుంది సినిమా, ఎందుకంటే ఆయన అలా ఉండిపోయాడు సినిమా చూసిన తర్వాత. సినిమా మొత్తానికండి లవ్ స్టోరీ ఉంది, ఫాదర్ అండ్ సన్కి రిలేషన్ ఉంది, ఒక పేదింటి ఫ్యామిలీలో పుట్టి ఒక క్రికెటర్ అవ్వాలనే కోరిక చచ్చిపోతే ఎలా ఉంటుందో సిచ్యువేషన్స్ చూపించాడు. టోటల్ స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం ఎమోషనల్తో కూడి ఉంటుంది సినిమా. ఇక సెకండ్ హాఫ్ వచ్చేసి క్రికెట్ ఆయన ఒక మెసేజ్ ఇచ్చాడండి, ఏ ప్రయత్నాన్ని ఆపకూడదు, ఈవెన్ చచ్చిపోతున్నప్పటికీ ఒక ప్రయత్నాన్ని ఆపకూడదు ఇష్టమైన ఫీల్డ్లో అనే ఈ సినిమాలో పుష్కలంగా చూపించాడు. మ్యూజిక్ వచ్చేసి హార్ట్ ఆఫ్ ది ఫిలిం అని చెప్పుకోవచ్చు. నాని గారి యాక్టింగ్, కొత్తగా హీరోయిన్ ఫస్ట్ సినిమా హీరోయిన్గా అలా అనిపించలేదు. సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంది. మ్యూజిక్ అనిరుద్ధ్ గారికి హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా కొట్టారన్నమాట. మ్యూజిక్ చాలా బాగుంది. అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు చూడదగిన సినిమా. ఎమోషనల్ అంటే నాని అంటే ఎమోషనల్ మళ్ళీ చెప్పుకోవచ్చు ఈ సినిమా చూసిన తర్వాత. అంత బాగుందండి సినిమా. ఎటువంటి డోకా లేకుండా, ఎటువంటి లోటు లేకుండా సినిమా పూర్తయింది. ఎమోషనల్ సీన్స్ అనమాట. హీరోయిన్కి కొన్ని సీన్స్ వస్తాయి, చాలా ఎమోషనల్గా ఉంటాయి. ఒక లవ్తో కూడిన సీన్స్ వస్తాయి. తర్వాత ఒక ఇష్టమైన ఫీల్డ్ గురించి ఎమోషనల్ సీన్స్ వస్తాయి, చాలా బాగున్నాయి. క్రికెట్ మ్యాచ్ కూడా చాలా బాగుందండి. 2020 చూసినట్టుంది అనమాట. టెస్ట్ మ్యాచ్ అది జరిగేది. 2020 చూసిన ఫీలింగ్ అయితే కలిగింది. అంత బాగుంది సినిమా, ఎక్కడ డోకా లేకుండా సినిమా. మూవీ చాలా బాగుందన్న, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మూవీని చూడాలి కంపల్సరీ. ఎందుకంటే ఇది ఒక క్రికెటర్స్ మాత్రమే కాదు, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషనల్ కూడా చాలా వర్కౌట్ చేశాను నాని. ఇది చెప్పాలంటే భయ్యా ఓకే ఫాదర్కి సన్కి ఉన్న రిలేషన్షిప్ ఎమోషనల్గా బాగా క్యారీ చేశారు. తర్వాత ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అది కూడా చాలా బాగా చేశారన్నమాట. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎంత కష్టపడతారు, ఎంత మనీ ఇంపార్టెంట్ అనేది చాలా బాగా తీశారన్నమాట. కొన్ని చాలా అసలు కొన్ని డైలాగ్స్ అయితే క్యాక్ ఆ మూవీకి. ఇట్స్ నెవర్ లేట్ టు డ్రీమ్ అనేది బాగా నచ్చింది నాకు. అంటే ఏజ్ అనేది ఒక సంఖ్య మాత్రమే, మనం ఏ ఏజ్లో అయినా సరే ఒక డ్రీమ్ని అచీవ్ అవ్వచ్చు అనేది మూవీ యొక్క కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది నాకు అది. సో నాని 36 yearsలో కూడా క్రికెట్ ఇండియన్ టీమ్కి సెలెక్ట్ అవుతాడు. సో ఇట్స్ వెరీ నైస్, చాలా బాగుంది. ఇంకొక డైలాగ్ ఉంది, నాని వాళ్ళ సన్ చెప్తారు, మా డాడీ చనిపోతారని తెలిసిన ప్రయత్నిస్తూ చనిపోతారని తెలిసిన ప్రయత్నించాడు. సో మన ఏజ్లో సరే గోల్ని అచీవ్ అవ్వచ్చు. ఒక మెసేజ్ ఓరియంటెడ్ బై మూవీ, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ప్రతి ఒక్కరూ చూడాలి కంపల్సరీ. నాకైతే బాగా నచ్చింది. క్రికెటర్గా నాని స్క్రీన్ మీద చూస్తే నాకు షాక్ చూసినట్టు ఉంది నిజంగా. అంత బాగా చాలా ప్రాక్టీస్ చేసి ఉంటారు మేబీ. బాగా షార్ట్లు అయ్యి 6లు 4లు బాగా కొట్టారన్నమాట. సో ఐ లైక్ మూవీ, చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు నానికి. ఈ మూవీ కంపల్సరీ బ్రేక్ ఇస్తుంది. Hi guys, this is Niharika Konirala. Do subscribe to i5 Network. Hi, this is Pavni Gangireddy. Please subscribe to i5 Network. హలో అండి, నేను మీ కృష్ణుడిని. ప్లీజ్ సబ్స్క్రైబ్ i5 Network. Hi everyone, I'm Nandini Rai. Please do subscribe to i5 Network. Hi guys, this is Priyanka Jalkar. You're watching me on i5 Network. For more interesting videos and film updates, please subscribe to i5 Network. Please watch and subscribe i5 Network. Please subscribe to i5 Network. Hi, nenu mi Madhunandan. Please subscribe to i5 Network and please support i5 Network. Thank you. i5 Network ki తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హై-ఫై వీడియోస్ చూడండి. కింద ఉంది కదా, సబ్స్క్రైబ్ అండ్ లైక్. గో హెడ్ అండ్ బై.